వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈరోజు ఆర్టీసీ సమస్యలపైన చర్చించడానికి మనకు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ థామస్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆర్టీసీలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి అనే అంశం పైన. నమస్తే సార్. నమస్తే సార్. బావురా? బాగున్నాం సార్. ప్రధానంగా ఆర్టీసీలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, కార్మికులకు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీకి చాలా జటిలమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఇవాళ మానసికంగా, తర్వాత ఆర్థికంగా, అట్లాగే శ్రమదోపిడికి గురై చాలామంది కూడా కార్మికులు ఆందోళనలో ఉన్నారు. అంటే ఎంటీడబ్ల్యూ యాక్ట్కి వ్యతిరేకంగా రోజుకి 8 గంటలు తీసుకునే పని గంటల్ని 16 గంటలు 18 గంటలు తీసుకుంటా ఉన్నారు. అంటే ఫుల్ డే రోజు పనిచేసే పరిస్థితి, లీవులు దొరకవు. ఆ డ్రైవర్లు, కండక్టర్లు ఫుల్గా షార్టేజ్ ఉండడం వలన, అంటే ఒక్కొక్క డిపోకి 30 మంది డ్రైవర్లు, 20 మంది కండక్టర్లు షార్టేజ్ ఉంటారు. అయినా కానీ బస్సులు క్యాన్సిలేషన్ కాకుండా చేసే పరిస్థితిలో ఇవాళ నిర్బంధ కాండలో కార్మికులని పెట్టే పరిస్థితి ఉంది. యూనియన్లు లేవనేటువంటి ఏకైక కారణంతో ఇలా ఇష్టారాజ్యంగా పోలీస్ వ్యవస్థలాగా పోలీస్ స్టేషన్లో ఎట్లా బెదిరించి ఒప్పిస్తారో చేయనేరాన్ని ఆ విధంగా పనిచేపిస్తున్నారన్నో సంశయం లేదు. కార్మికులు ఎవరు కూడా సంతోషంగా, సుఖంగా లేరు. ఇవాళ అందరూ కూడా యూనియన్లు రావాలని ఉంది. ముఖ్యంగా ఇవాళ ఆర్టీసీలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. గత మనలో 2013కు సంబంధించిన పిఆర్సీ బాండ్ పేపర్ రూపంలో ఉంది. 50% ఏరియర్స్ ఆనాడు ఇచ్చిండ్రు, 50% ఇస్తా అన్నారు. ఆ గవర్నమెంట్ ఇవ్వలేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము వెంటనే ఇస్తామని చెప్పినప్పటికీ 3 నెలల తర్వాత వాళ్ళు మాట్లాడి 280 కోట్లు ఇచ్చి ఇస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా బస్సు ఓపెనింగ్లో ఏదైతే చెక్కును చూపెట్టడం జరిగింది. కానీ తర్వాత జరిగిన పరిణామంలో 3 నెలల తర్వాత 80 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇప్పటికీ ఇంకా 200 కోట్లు ఉన్నాయి. 80 కోట్లు ఇస్తే ఓన్లీ డ్రైవర్లకు పేమెంట్ అయిపోయింది, మిగతా అందరి కార్మికులకి డ్యూ ఉంది. ఇది అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు బాండ్ ఇచ్చారని, 2017 ఇచ్చారు, ఓకే బాగుంది, ఓన్లీ డ్రైవర్లకు ఇచ్చింది గవర్నమెంట్ అని చెప్పారు. సో మరి ఇప్పుడు ఇక్కడ ఉండే క్లర్కులకు కానీ, కండక్టర్లకు కావచ్చు, ఇంకా ఇతర శ్రామికులకు, కార్మికులకు కావచ్చు, మరి ఈ ప్రభుత్వం వైఖరి ఏంటి అనొచ్చు? అంటే నిర్లక్ష్యం అనుకోవచ్చా, లేకుంటే వివక్ష అనుకోవచ్చా? ఇది వివక్ష అనుకోవచ్చు. వాళ్ళు ఏమంటున్నారంటే మేము కొత్తగా గవర్నమెంట్ ఫామ్ చేసినాం, టైం ఇవ్వండి అన్నారు. 3 నెలల్లో ఇస్తామంటే ఇప్పుడు దాదాపు 8 మాసాలుగా వస్తుంది. 8 నెలలైనా కానీ ఇంకా పేమెంట్లు కాలేదు. రెండవది, దీని మీద స్పష్టమైన నిర్దిష్టమైన హామీ అనేది మాకు దొరకపోవడం బాధాకరమైనటువంటి విషయం. ఇవాళ ఎమ్మెల్యే ఎన్నికల్లో సంపూర్ణంగా మద్దతు ఇచ్చినాం, ఎంపీ ఎలక్షన్లో సంపూర్ణంగా మద్దతు ఇచ్చినాం. మేనైతే థామస్ రెడ్డిగా ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ని మేము రాష్ట్ర కమిటీలో తీర్మానం చేసి సంపూర్ణంగా కాంగ్రెస్కి అనుబంధంగా పనిచేస్తామని చెప్పి కూడా బాహాటంగా చెప్పడం జరిగింది. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మరి నల్గొండ రంగారెడ్డికి సంబంధించినటువంటి ఎన్నికల్లో కూడా మేము ఓట్లేసి గెలిపేయడం జరిగింది. అంత చేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు మేము తిరుగుతూనే ఉన్నాం. మాకు పిఆర్సీ కావాలను 2017కు సంబంధించిన పిఆర్సీ ఆనాడు 16 ఐఆర్ ఇచ్చిండు. దాన్ని మేము ఇస్తాము, 2 ఇస్తామన్నారు. 2 ఇస్తామని 1 ఇచ్చేసి 21% చేసి దాంట్లో హెచ్ఆర్ఏ తగ్గిస్తే 16, 21ది 15% అయిపోయింది. అంటే ఆ విధంగా మాకు అన్యాయం కూడా ఆర్థికంగా జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మేనిఫెస్టోలో పెట్టింది, మీరు ఆర్టీసీని బాగు చేస్తాం, మీరు మాకు ఓట్లేయండి, మమ్మల్ని గెలిపియండి, మీకు ఆర్టీసీని ఆదుకుంటామని చెప్పి ఆ రోజు శ్రీధర్ బాబు గారి మేనిఫెస్టోలో 6 అంశాలను పెట్టడం జరిగింది. అందులో ఆర్టీసీని బాగు చేస్తాం, 1 ఆర్టీసీ ఉద్యోగులని ప్రభుత్వంలో విలీన ప్రక్రియని వేగవంతం చేసి మేము చేస్తాం అనేది 1, 2 పిఆర్సీలు బాకీ ఉన్నాయి కాబట్టి ఇస్తామని చెప్పి, తర్వాత మాకు రావాల్సిన ఏరియర్స్ కానీ, సీసీఎస్ అమౌంట్లు కానీ, పిఎఫ్ అమౌంట్లు కానీ ఇవన్నీ కూడా డ్యూలు ఉన్నాయి. అంటే సజ్జనార్ గారు ఇప్పటి వరకు ఆర్టీసీ కార్మికులకి ఇవ్వాల్సిన పైసలను ఇవ్వకుండా వీటినే రొటేషన్ చేసి ఆర్టీసీని నడిపించి ఇవన్నీ 1000 కోట్ల రూపాయలని ఆపడం జరిగింది. ఆ డబ్బులు ఇస్తా అని చెప్పి ఈ ప్రభుత్వం స్పష్టంగా హామీ ఇచ్చింది. ఆ తర్వాత కొత్త బస్సులు కొంటామని చెప్పడం జరిగింది. ప్రధానంగా యూనియన్లను నోరు మూసిండ్రు, ఇది కరెక్ట్ కాదు, యూనియన్లను మేము రాగానే పునరుద్ధరిస్తా అని చెప్పి వీళ్ళు మాట ఇచ్చిండ్రు. ఇప్పటి వరకు అడిగితే
యూనియన్ల పునరుద్ధరణ లేదు, దీనికి ఏమైనా డబ్బులు కావు, యూనియన్లు మీరు మాట్లాడుకోండి అంటే కార్మికులకి నాయకత్వం లేకపోతే, యూనియన్లు లేకపోతే, అడిగేవాడే లేకపోవడం వలన ఇలా రాజ్యాంగ మేనేజ్మెంట్ ఏకఛత్రాధిపత్యంతో కార్మికులను ఇబ్బంది చేస్తూ ఉన్నారు. దీంట్లో మేము చాలా చూసినాం. ఎవరైనా చనిపోతే లీవ్ కావాలంటే సెల్ఫీ ఫోటో తీసుకురండి అని చెప్పి ఆయన దుర్మార్గ పరిస్థితి ఉంది. లీవులు ఇచ్చే పరిస్థితి లేదు, డబల్ డ్యూటీకి డబల్ వేజ్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇలా కార్మికులని మానసికంగా హింసిస్తూ ఉంటే ఈ పనులు చేయలేక ఆర్థికంగా తర్వాత మానసికంగా శ్రమ ఒత్తిడి, శ్రమ దోపిడీకి గురైపోయి చాలామంది కూడా మరణాలకు గురవుతూ ఉన్నారు. చాలామంది హార్ట్ అటాక్లతోటి సూసైడ్లు చేసుకొని కూడా చనిపోవడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేసినాం, అయ్యా లేట్ అయినా మీరు నిర్దిష్టమైన మాట ఇవ్వండి, రెండోది ఆర్టీసీని రివ్యూ చేయండి అని చెప్పి మేము ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి, ముఖ్యమంత్రి గారికి విజ్ఞాపన పత్రాలు చాలాసార్లు ఇచ్చినాం. ఎండీకి ఇచ్చినాం, ముఖ్యమంత్రికి ఇచ్చినాం, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి ఇచ్చినాం, ఇవాళ గవర్నమెంట్కి ఇచ్చినాం, లేబర్ కమిషనర్కి ఇచ్చినా కానీ ఎక్కడ మాకు ఇంతవరకు జవాబు అనేది రాకపోవడం బాధాకరమైనటువంటి విషయం. దాంట్లో భాగంగానే ఇవాళ ఆర్టీసీలో మేము మళ్ళీ గవర్నమెంట్ దగ్గర పోవాలని చెప్పి నిన్నగాక మొన్న సోమవారం నాడు ముఖ్యమంత్రి ఇంటికి జేఏసీ నాయకులంతా మేము పోవడం జరిగింది. అయినప్పటికీ ఆడ మాకు అపాయింట్మెంట్ దొరకలేదు. ఇస్తాన్నారు, పిఏ మాట్లాడినారు, 12:30 వరకు 7 గంటలకు పోతే కూర్చోబెట్టిండ్రు. ఆ తర్వాత ఒక పిఏ వచ్చేసి ఇంటి బయటకు వచ్చేసి మెమోరాండం తీసుకొని లోపలికి పోవడం జరిగింది తప్ప మాకు అపాయింట్మెంట్ ఇవ్వలే. ఎవరెవరు వస్తే కలుతా ఉన్నారు, మాకు ఇవ్వలే. మేము ఏం చేసిన పాపం ఏదో మాకు అర్థం కాలంటే 42,000 మంది కార్మికులు అర్థనాదాలతో ఉన్నారు, వాళ్ళకి ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళ బాధలు చెప్దామని చెప్పి మేము పోవడం జరిగింది. కానీ మాకు అవకాశం దొరకలే, అది బాధాకరం. అందుకే మేము ఇలా ఆర్టీసీలో మేము మంచిగా ఉంటే ఇబ్బందికర పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఇటు మేనేజ్మెంట్ ఏకపక్షంగా ఉంది, గవర్నమెంట్ స్పందించడం లేదు. కాబట్టి జేఏసీగా కావాలని చెప్పి అన్ని యూనియన్లు కలిసి మేము జేఏసీగా ఫామ్ అయినాం. మా జేఏసీని పిలిపించి యూనియన్లని పునరుద్ధరణ అన్న మాట ప్రకారం ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందో అంశాలన్నిటినీ వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జేఏసీగా. దానికి గవర్నమెంట్ స్పందించాలి, జవాబు చెప్పాలని చెప్పి కూడా మీ ద్వారా కోరుకుంటా ఉన్నాం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన క్షణమే మహాలక్ష్మి పథకం పెట్టి ముందుకు పోయింది ఈ రాష్ట్రంలో. కానీ మరి ఈ విలీనం అనే మాట ఏంటి అంటే గత ప్రభుత్వంలో గెజిట్ అయిపోయింది అని చెప్పారు. అంటే కొత్త ప్రభుత్వంలో కార్మికులు సంతోషంగా ఉంటారు, ఆర్టీసీ కార్మికులు అందరికీ గవర్నమెంట్లో కలిసిపోతున్నారని ఒక సిద్ధాంతం భారీ ఎత్తున ఆ రోజులలో వెళ్ళిపోయింది. మరి ఇప్పటికి 9 నెలలు గడిచిపోయింది. మరి ఏమంటుంది ఈ ప్రభుత్వం? ఆనాటి ప్రభుత్వంలో గట్టిగా పోరాటం చేయడం వల్ల ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు అసెంబ్లీలో తీర్మానం చేసి బిల్లు పెట్టి మరి ఆ బిల్లు పాస్ చేసి ఆ తర్వాత గవర్నర్కి పంపించడం, గవర్నర్ దగ్గర కూడా ఇబ్బంది వస్తే ఆనాడు తెలంగాణ మజ్దూర్ యూనియన్గా పోరాటం చేసి మరి ఆ రోజు తమిళసై ఎవరైతే గవర్నర్ గారు ఉన్నారో వారితో సైన్ పెట్టించి అయిపోయింది. అంటే విలీన ప్రక్రియ 90% అయిపోయింది. వీళ్ళు మరి ప్రమాణం చేసి మీకు ఇస్తామని చెప్పి ఎవరైతే మేనిఫెస్టోలో పెట్టిన గవర్నమెంట్ రాగానే మిమ్మల్ని ఇస్తాను, ఇవాళ రాగానే ఇవ్వాల్సిన అవసరం ఉండే, ఇస్తే ఇవన్నిటికి కూడా పరిష్కారం జరుగుతుంది. మరి ఎందుకో ఈ గవర్నమెంట్ యూనియన్లు ఇస్తే డబ్బులేం కావు, యూనియన్లు ఇస్తే మాట్లాడడానికి ఉంటుంది, మేము ఇస్తాను, అది మాట తప్పాను. రెండోది ఇవాళ ప్రక్రియ వేగవంతం చేస్తా అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని కూడా ఇంతవరకు చేయకపోవడాన్ని మేము తప్పుపడతా ఉన్నాం. ఇప్పటికైనా వాళ్ళు దాని మీద స్పందించాలి. ఇవాళ బస్సులన్నీ పోయినాయి, దాదాపుగా 10,000 పైచిలుకుండే బస్సులు 8,000 వరకు వచ్చినాయి. అయినా ఇంతమంది పోయినా, ఇన్ని బస్సులు పోయినా నెల రిక్రూట్మెంట్ కాకుండా మరి రిటైర్మెంట్ అవుతుంటే కూడా 1 కిలోమీటర్ కూడా తగ్గకుండా అప్పుడున్న దానికంటే ఇప్పుడు ఎక్కువ కిలోమీటర్లు పనిభారం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ. యాజమాన్యం అంటే ఏకపక్షంగా చేస్తూ ఉంది. ఇవాళ మహాలక్ష్మి పథకం పెట్టినాం, మీరు సక్సెస్ చేయండి అన్నారు. మహాలక్ష్మి పథకాన్ని సక్సెస్ చేయడానికి మేము చాలా కష్టాలు పడి పెట్టిన మొదటి రోజు 9వ తారీఖు డిసెంబర్ స్టార్ట్ అయితే 2 రోజుల్లోనే సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకుపోయిన చరిత్ర ఇలా ఆర్టీసీ ఉద్యోగులది. ఇలా ప్రభుత్వానికి చెప్పనంత ఇమేజ్ వచ్చింది దాంతో. ఇవాళ వాళ్ళకి ఓట్లు వచ్చినాయి ఆ పథకం ద్వారా. ఇవాళ గెలుపులో ఉన్నారు, అధికారంలో ఉన్నారు. ఇవాళ అందరూ కూడా మరి నీరాజనాలు పలుకుతూ ఉన్నారు ప్రభుత్వానికంటే కేవలం మహాలక్ష్మి వలన. మహాలక్ష్మిని సక్సెస్ మీరేమో ప్రకటించారు ప్రభుత్వంగా, మేమేమో కష్టపడి దాని ఇబ్బందుల్లో చాలని బస్సులు, అట్లాగే చాలని సిబ్బంది, రోజు డబల్ డ్యూటీలు అవి చేస్తుండగా కూడా బస్సుల్లో మీరందరూ మీడియాలో చూస్తూ ఉన్నారు. రోజు కొట్లాటలు, కండక్టర్లను కొట్టిండ్రు, డ్రైవర్లను కొట్టిండ్రు, తర్వాత ఇబ్బందులు అయినాయి, ఎన్నో రకాల పోలీస్ కేసులు అయినాయి. అయినా కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా పనిచేస్తే
ఇవాళ ట్విట్టర్లో చిన్నగా వచ్చింది అంటే ఎండి గారు సస్పెండ్ చేయమంటా ఉన్నారు. ఇవాళ మానవత్వం లేకుండా, మానవత్వం అనేది మర్చిపోయి ఒక హ్యుమానిటీ అనేది లేకుండా చిన్న తప్పులకు ఎవరో కావాలని చెప్పి కంప్లైంట్ ఇస్తే కార్మికులందరినీ కూడా నిలువున సస్పెండ్ రిమూవ్ చేస్తూ ఉన్నారు. అంటే కార్మికులు తగ్గి ఇంత పని చేస్తున్నప్పుడు కూడా ఇలా భద్రత లేదు, ఒక సెక్యూరిటీ అనేది లేకుండా కాబట్టి ఈ మహాలక్ష్మి పథకాన్ని చాలా కష్టాలతోటి కూడుకొని ఇప్పటి వరకు కూడా మేము ఎన్ని కష్టాలు, ఇబ్బందులు, తన్నులు తిన్నా, అవమానపడ్డా కానీ దీన్ని సక్సెస్ చేయాలని చెప్పి మేము చేసినందుకు మాకు దానికి పరిష్కారమే లేదు. మా మీద సానుభూతి లేకపోవడం బాధాకరం. అందుకే ఇవాళ జేఏసీగా మరో పోరాటానికి మేము సిద్ధమైతే తప్ప వినరు అనేటువంటి ఆకాంక్షకు వచ్చినాం. ముఖ్యమంత్రి గారు అన్ని డిపార్ట్మెంట్లు రివ్యూ చేస్తున్నప్పుడు ఆర్టీసీని ఎందుకు రివ్యూ చేయరు, ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? ఇవాళ ఆర్టీసీని రివ్యూ చేసి వాస్తవాలు తీసుకోండి. ఇవాళ సీసెస్కు సంబంధించి దాదాపుగా ఇంట్రెస్ట్ తోటి 1700 కోట్ల రూపాయలు సీసీఎస్ ఇవ్వాలి. ఆనాడే 11,000 కోట్లు ఇవ్వాల్సి ఉంటే 300, 600 ఇచ్చారు. ఇంటర్తో సహా ఇప్పటికీ ఇంకా 1600-1700 కోట్లు ఆర్టీసీ ఉద్యోగుల డబ్బులు వాడుకునే డిపార్ట్మెంట్ ఏదైనా ఉందానంటే ఆర్టీసీ ఒక్కటే ఉంది. ఇవాళ ఇవి వాడుకున్నారు. అట్లాగే పిఎఫ్ డబ్బులు 1400 కోట్లు ఆర్టీసీ మనుగడకి వాడితే ఆర్టీసీ యొక్క మా బ్యాంక్ ఖాతాని మరి సీజ్ చేసింది ఇవాళ బర్కత్పురా పిఎఫ్ ట్రస్ట్ వాళ్ళు. చేస్తే వీళ్ళు కోర్టుకు పోయి తెచ్చుకుని, అంటే ఆ పరిస్థితి ఎందుకు వస్తూ ఉన్నది? రెండోది ఎస్బీటీ, ఎస్ఆర్బీఐలకు సంబంధించి 500 కోట్లు వాడుకున్నారు. ఇవాళ రిటైర్డ్ అయిన ఉద్యోగులకి జీతాలు లేవు, రిటైర్డ్ అయిన వాళ్ళకి ఇప్పటికి కూడా ఏమి ఇస్తలేరు. ఇలా ఆర్టీసీ డబ్బులు అంటే కార్మికుల మనుగడ. ఆర్టీసీకి జీతాలు రాకపోతే ఈ మధ్యకాలంలో డ్రైవర్లకు ఇచ్చిండ్రు, ట్రాఫిక్ వాళ్ళకి ఇచ్చిండ్రు, ఆఫీస్ వాళ్ళకి ఇవ్వలేదు, ఇట్లా గ్యారేజ్ వాళ్ళకి ఇవ్వలేదు, ఓసారేమో హెడ్ ఆఫీసు మన తార్నాకకి ఇవ్వలేదు. అంటే ఈ పైసలను రొటేషన్ చేస్తూ ఉన్నారు. ఒకసారి డీజిల్ కాపుతారు, ఒకసారి దీనికి కాపి రొటేషన్ చేయడం ఎన్నిసార్లు. బడ్జెట్లో గత ప్రభుత్వం 1500 కోట్లు సంవత్సరానికి బడ్జెట్లో పెట్టింది. ఒక సంవత్సరం 1500 కోట్లు బడ్జెట్ అవుతారా, బడ్జెట్లో 1500 కోట్లు. మొన్నటిసారి కూడా 1500 కోట్లు పెట్టింది. ఇవాళ 1500 కోట్లలో కూడా మొన్న ఆ ప్రభుత్వం దిగిపోయే వరకు ఇంకా 1200 కోట్లు ఆ బడ్జెట్లో ఉన్న వాటినే ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక రావడం జరిగింది. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఆర్డర్ ఇచ్చిన బస్సులే మొన్నటి వరకు కొత్త బస్సులు వచ్చినాయి. ఈ ప్రభుత్వం ఇంకా శ్రీకారం చుట్టలే. మొన్నటికి మొన్న 2 ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయని చెప్పి మన 2 సంస్థలతో ఒప్పందం చేసుకొని కొన్ని డిపోలకు చేస్తూ ఉన్నారు. దాంట్లో 500 బస్సులు ఒక సంస్థకి, 500 బస్సులు ఇంకో సంస్థకి వాళ్ళు కొనుగోలు చేశారు. అవి కేవలం ప్రైవేట్ బస్సులు మాత్రమే. కంపెనీ వాళ్ళే నడిపిస్తారు, కంపెనీ వాళ్ళే డ్రైవర్లు ఉంటారు, కంపెనీ వాళ్ళకి డిపోలు దారాదత్తం చేస్తారు. వీళ్ళు అగ్రిమెంట్ ఉంటుంది. అంటే ఆర్టీసీ ఉంటుందా, పోతుందా, ప్రైవేట్ పరం అవుతుందా తెలియని పరిస్థితుల్లో ఆర్టీసీ కార్మికులు ఆందోళనలో ఉన్నారు. పని భారం పెరిగింది కార్మికులకు, డ్రైవర్లకు కావచ్చు, కండక్టర్లకు కావచ్చు, విపరీతంగా ఇబ్బందులు పడుతున్నారు. పని భారం పెరిగిందని చెప్పారు కదా. అంటే ఆ పని భారం పెరిగిన తర్వాత ఏమన్నా వాళ్ళకి టైం టు టైం అని చెప్పేసి ఏ టైం ఉంటుంది, ఆ టైంకి మించిన వాళ్ళు ఉద్యోగం చేస్తే వాళ్ళకి ఏమన్నా ఇంకా మీదికి వెళ్ళి ఏమన్నా వాళ్ళ జీతాలే కాకుండా ఏమన్నా ఓటీ కింద ఏమన్నా కట్టించే ప్రయత్నం చేస్తారా? ఇంకో విషయానికి వస్తే తార్నాక్ హాస్పిటల్ దగ్గర పోతే ఎక్కువగా మేము అక్కడ వెళ్ళి చూసాము ఒకసారి, ఎక్కువగా డ్రైవర్లు బాగా సిక్ అవుతుంటారు. దానికి కారణం ఏంటి? ఇవాళ ఆర్టీసీలో రవాణా అంటేనే మొరటు సంస్థ ఇది. దీంట్లో డ్రైవర్లకి వేరే వాళ్ళకేం ఉద్యోగాలు అక్రాస్ ద టేబుల్ ఉంటాయి. ఇవాళ ఈ మోటార్ డిపార్ట్మెంట్కి 24 అవర్స్ డ్యూటీలు ఉంటాయి. చలికాలం, ఎండాకాలం, వర్షాకాలం, రాత్రి పగలు అనేది చేయాలి. ఇక్కడ టైం అనేది 8 గంటల పని అనేది చార్ట్ ప్రకారం ఇస్తే రెస్ట్ ఉంటుంది, కార్మికులకు ఇబ్బంది ఉండదు. ఇప్పుడు అది ఏది లేకుండా, రూల్స్ లేకుండా 8 గంటలు పనిచేసేదాన్ని 16 గంటలు 14 గంటలు చేపించి కూడా ఎక్స్ట్రా ఏమి ఇవ్వకుండా మళ్ళీ డ్యూటీ చేయాలి, మళ్ళీ డబుల్ డ్యూటీ చేయాలి, లేకపోతే చచ్చిపోతే మాకు ప్రూఫ్ చూపించాలి, లీవ్ ఇవ్వాలంటే అనేటువంటి వివక్ష పెట్టి చేయడం జరుగుతూ ఉంది. అదే కాకుండా ఇన్ని డబ్బులు తేవాలి నువ్వు ఈ బస్కి, ఇన్ని తేకపోతే నీ క్యాష్ తీసుకోనని చెప్పి డిపోలలో వాళ్ళని కూర్చోబెట్టి నానా ఇబ్బంది, హింసకు గురి చేస్తూ ఉన్నారు. ఇది ఎక్కడ కూడా ఉండదు. దానివల్ల ఏంటంటే రోగాలు ఎక్కువైతాయి. అల్సరా ఇట్లాంటివన్నీ, బీపీలు, షుగర్లు, హార్ట్ అటాకులు వస్తాయి. ఇవాళ మరణాల సంఖ్య చూస్తే అన్ని డిపార్ట్మెంట్లకి, ఆర్టీసీకి చూస్తే మరణాల సంఖ్య ఎక్కువ. సంవత్సరానికి 250 మంది ఆర్టీసీలో ఉద్యోగంలో ఉన్నోళ్ళు చనిపోయిన లెక్కలు సీసెస్ ద్వారా మనకు ఉంటాయి. ఇప్పుడు పీఎఫ్లో కూడా, ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్లో కూడా ఎంతమంది చనిపోయినారు అనేది నెలకు ఉంటుంది. అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. దాని ప్రకారం కూడా యావరేజ్లో మరి చాలామంది చనిపోతూ ఉన్నారు.
అంటే మరణాల సంఖ్య ఎక్కువ ఎందుకు అని మీరు అడుగుతున్నారు కాబట్టి ఇవాళ ఇష్టారాజ్యంగా పని టైం అనేది లేకుండా అది లేకుండా ఉంటే టైంకు తినకుండా టైంకు ఉంటే అల్సర్ గ్యాసు వీటితోటి హార్ట్ అటాకులు ఇవన్నీ రావడం జరుగుతూ ఉంది కాబట్టి అది సరైన పద్ధతి కాదు. రెండోది అసలు ఒక పద్ధతి అంటూ ఆర్టీసీలో ఉండాలన్నా ఉండొద్దా అని యూనియన్లుగా మేము అడుగుతున్నాం. అడిగే నాదులు లేడు. మమ్మల్ని మాట్లాడితేనేమో డిపోల దగ్గర పోతే ఫోటోలు తీస్తారు సెక్యూరిటీ వాళ్ళు, మమ్మల్ని బయటకు పడగొడతారు, వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తారు, సస్పెండ్ చేస్తారు, లేకపోతే ఇంకో డిపోకి మారుస్తూ ఉంటారు. అంటే ఏకపక్షంగా జరుగుతూ ఉంది. నిన్నటికి నిన్న జేఏసీగా మేము నల్ల బ్యాడ్జీలు పెట్టుకుంటా ఉంటే ఇవాళ పోలీసు వాళ్ళని పిలిపించారు. నిన్న నేను ఎంజీబీఎస్కి పోతే దాదాపు 100 మంది పోలీసులు వచ్చారు. ఏం చేస్తాం మేము అక్కడ? మేము నల్ల బ్యాడ్జీలు పెట్టి నిరసన కోసం పోయి మా వాళ్ళు ఎట్లా ఉన్నారని చూస్తానికి పోతే 100 మంది పోలీసులు వచ్చారు. డిపోలలో సెక్యూరిటీ వాళ్ళు పెట్టేవాని పేరు రాస్తూ ఉన్నారు, ఫోటో తీస్తూ ఉన్నారు, యాజమాన్యానికి పంపిస్తూ ఉన్నారు. ఏం చేస్తారు? అటువంటి పరిస్థితులు వస్తే ఇక తిరుగుబాటు తప్పదు. నిజంగానే ఇంకా భయపెట్టి పిల్లిని బోన్లో వేసి కొడితే ఎట్లా తిరుగుబాటు చేస్తుందో కార్మికులు తిరుగుబాటు చేసే పరిస్థితి యాజమాన్యం కొని తెచ్చుకోవద్దని చెప్పి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. రెండోది ఆర్టీసీలో పద్ధతులే పోయినాయి. గతంలో ఉన్న పద్ధతులు లేవు. ఎప్పుడైనా చనిపోయిన పిల్లలకి ప్రత్యామ్నాయ ఉద్యోగం ఇచ్చే ఆనవాయితీ ఉంది బ్రెడ్ విన్నర్ స్కీమ్లో. ఏ రోజు ఉద్యోగం ఇస్తే ఆ రోజు నుంచి ఆయన పర్మనెంట్ ఎంప్లాయీగా ఉంటాడు, గవర్నమెంట్లో ఉన్నట్టే. అది ఆనవాయితీ ఆర్టీసీలో గత 60-70 ఏళ్ళ నుంచి ఉంది. ఇవాళ సజ్జనార్ గారు వచ్చిన తర్వాత లేదు 3 సంవత్సరాలు కన్సాల్టెడ్ పే 15,000 కండక్టర్కి ఇస్తా, 17,000 డ్రైవర్కి ఇస్తా అని చెప్పి మొదలుపెట్టాను. ఇది ఎక్కడ పద్ధతి అంటే చచ్చిపోయినోడు చచ్చిపోయి సేవ చేసి సర్వీస్లో ఉండి స్టేరింగ్ల మీద ప్రయాణికులను కాపాడి పఠానా చనిపోతే వాళ్ళ పిల్లలకి సర్వీస్లో ఉండి చనిపోతే రోగం వచ్చి చనిపోతే వాళ్ళ పిల్లలకి కన్సాల్టెడ్ పే ఇచ్చుడు ఎక్కడుంది? ఇది ఎక్కడే రూల్ అని చెప్పి అడుగుతా ఉన్నాం. దీని మీద యూనియన్లు అందరం కూడా చాలాసార్లు వ్యతిరేకం చెప్పినాం, మెమోరాండాలు ఇచ్చినాం, గవర్నమెంట్కి కూడా తెలిపినాం. అయినా కానీ స్పందన లేకపోవడం బాధాకరం. అంటే వీళ్ళందరికీ కూడా అపాయింట్మెంటే రెగ్యులర్ ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేసినాం. తర్వాత ఆర్టీసీలో రిక్రూట్మెంట్ లేక 11 ఏళ్ల నుంచి రిక్రూట్మెంట్ లేదు. ఇవాళ శ్రామికులు లేరు. శ్రామికులు కావాలి, అదే డ్రైవర్లు కావాలి, కండక్టర్లు కావాలి, మా ట్రాఫిక్ సూపర్వైజర్లు కావాలి, మెయింటెనెన్స్ సూపర్వైజర్లు కావాలి, డిపో మేనేజర్లు కూడా రావాలి. లేకపోతే వ్యవస్థ అంతా ఒకేసారి కింద పడిపోయి ఆర్టీసీ అధోగతి పాలయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీన్ని దశల వారీగా ముందస్తు ప్రణాళికలతో చేసుకునే విధానం గతంలో ఉండే. ఇలా వాళ్ళు ఒకటే చేస్తూ ఉన్నారు, వీళ్ళందరినీ ఊడిగని చేపించి ఆర్టీసీలో లాభం తేవాలి, వీళ్ళకి పైసలు ఇవ్వకుండా నేను కాపాడాలి. 30 డ్రైవర్లకి 30 మందికి మనిషికి 1000 రూపాయలు ఇస్తే వెళ్ళిపోతారు. ఇలా డ్యూటీ చేస్తే 2,000 3,000 ఉంటుంది రూల్ ప్రకారంగా. అయితే అంటే పొట్టలు కొట్టే పరిస్థితి, కార్మికుల పొట్టలు కొట్టి కార్మికులతోటి ఆర్టీసీని బాగు చేద్దామన్న నెపం. ఇది పరిష్కారం కాదు, శాశ్వతం కాదు. ఇవాళ కన్సల్టెన్సీల ద్వారా ఒక 17 కన్సల్టెన్సీల ద్వారా ఇష్టారాజ్యంగా బస్సు భవన్లో కొత్త పోస్టులు పెట్టి లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు, 5.5 లక్షలు జీతాలు ఇచ్చి ప్రైవేట్ వాళ్ళని పెట్టుకోవడంలో ఆంతర్యం ఏంది అనేది ఎవరికి అర్థం కావట్లే. ఇవాళ కన్సల్టెన్సీలు ఎందుకు, వాళ్ళతోటి ఎందుకు ఉంది? ఇలా వాళ్ళకి కోట్లాది రూపాయలు ఇచ్చుకుంటా జీతాల పేరు మీద కోట్లాది రూపాయలు మిస్యూజ్ అవుతూ ఉన్నాయి. అవన్నీ కూడా ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయి. అంటే మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అంటే డ్రైవరు, కండక్టర్లు అంటే కార్మికులు ఎంతో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఈ నగరంలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు. అందులో టార్గెట్ కావాలి అని చెప్పేసి పై అధికారులు ఇబ్బందులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్? అది కరెక్టేనా? కాదు. ఇది అంటే ఇందులో మహిళా కండక్టర్లు కూడా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వాళ్ళ సమస్యలు ఏంటి ఒకసారి చెప్పండి. ఇవాళ మహాలక్ష్మి పథకం అనేది ప్రెస్టేజ్గా గవర్నమెంట్ తీసుకుంది కాబట్టి మాకు ఈ గవర్నమెంట్ మీద ఎన్నో ఆశలతోటి మాకు చేస్తారని చెప్పి మేము కూడా దీన్ని ఛాలెంజ్గా తీసుకొని సక్సెస్ఫుల్ చేసింది మీరు చూస్తూ ఉన్నారు. ఒక బస్సులో 40 సీట్లు ఉంటాయి, ఒక బస్సులో 45 ఉంటాయి, ఒక బస్సులో 50 ఉంటాయి. ఇవాళ ఎక్స్ప్రెస్లో 50 సీట్లున్న బస్సులో ఓవారు మీరు చూసినట్టుంటే 150, 180, 170 మంది టికెట్లు ఇస్తూ ఉన్నాం ఇవాళ. అంటే అంత ఓవర్ బర్డన్ పడుతూ ఉన్నది కండక్టర్కి, డ్రైవర్లకి. రెండోది ఎక్కడ ఆపితే అక్కడ ఆపాలి, ఎక్కడ దిగుతా అంటే అక్కడ దిగాలి. వాళ్ళు ఇట్లా వచ్చిన వాళ్ళు ఇక్కడ ఆపితే తీసుకొని చేయాలి. ఒకవేళ బస్సు కొద్దిగా పొరపాటున ముందుకు పోతే ఇవాళ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి ఆపలేదు అంటే పోతూ ఉంది. రెండోది టిక్కెట్లలో చిన్నగా మిస్టేకులు, అంటే 50 మందికి టిక్కెట్లు ఇచ్చే కండక్టరు 180కి ఇస్తే ఎక్కడన్నా ఒకటి మిస్ అయితే ఉద్యోగాలు కూడా పట్టుమని ఉద్యోగాలు పోతూ ఉన్నాయి. అంటే ఇవాళ దీంతో ఆర్టీసీకి లాభం జరుగుతుంది అని మనం అంటా ఉన్నాం.
ఇవాళ ఆర్టీసీకి లాభం జరుగుతుంది, మంచిదే, లాభాల్లోకి రావాలి. కానీ ఇవాళ మహాలక్ష్మి పథకం వచ్చినాక ఇప్పటి వరకు ఇంకా ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు అట్లనే ఉన్నాయి. ఇది రియంబర్స్మెంట్. మహాలక్ష్మి పథకం అంటే రియంబర్స్మెంట్. బస్ పాస్ స్టూడెంట్ల లాగా, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ లాగా, తర్వాత వేరే వాళ్ళలాగా రియంబర్స్మెంట్ అంటే నేను ఇస్తే గవర్నమెంట్ దానికి ప్రాతినిధ్యం ఇవ్వాలి. ఆ డబ్బులు వెంట ఇస్తే ఇబ్బంది ఉండదు. ఇవాళ డబ్బులు కూడా వెంట లేకుండా డ్యూలు ఉండే పరిస్థితి వచ్చేసింది. అది సరైంది కాదు. అది ఇస్తూనే ప్రభుత్వం కూడా ఆర్టీసీని ఆదుకోవాలంటే తప్పకుండా ట్యాక్స్ హాలిడే ఇవ్వాలి. ఒక 5 ఏళ్ళు ట్యాక్స్ హాలిడే ఇచ్చేసి ప్రభుత్వం తప్పకుండా బడ్జెట్లో ఆర్టీసీకి డబ్బులు పెట్టాలి. మొన్నటి బడ్జెట్ ఉంది, మొన్నటి బడ్జెట్లో ఆర్టీసీ పేరే లేదు ఎక్కడ చూసినా. అంటే మరి ఆర్టీసీ మనుగడ ఎట్లా సాధ్యమవుతుంది? మహాలక్ష్మి పథకానికి ఇంకా డబ్బులు ఉండాలి. ఇవాళ నేను ఒక్కటే మీకు చెప్తా, బెంగళూరు సిటీ, హైదరాబాద్ సిటీ సేమ్ పాపులేషన్ ఉంటుంది. అక్కడ 6,000 బస్సులు నడిస్తే ఇక్కడ 2,000 బస్సులు నడుస్తూ ఉన్నాయి. అంటే 4,000 బస్సుల వ్యత్యాసం ఉంది. దానివలన మహాలక్ష్మి పథకంలో ఆడపిల్లలు పాపం కొట్లాడుకుంటున్నారు, సీట్లు లేవు. మొన్న ఒక ప్రెగ్నెంట్ లేడీ వస్తే ఆమెకి ఇప్పిత్తందుకు జనగాంలో చేస్తే కండక్టర్నే సస్పెండ్ చేసే పరిస్థితి వచ్చింది. ఎందుకు చేసిండ్రు అంటే ట్విట్టర్లో వచ్చింది కాబట్టి. ఇవాళ వాళ్ళ నుంచి పిఆర్ఓ ఏమి ఇచ్చిండంటే ఆయన గతంలో సస్పెండ్ అయ్యిండు, లీవులు తీసుకున్నాడు, ఆయన సిక్కు, అవన్నీ అవసరమా? జరిగిన పరిణామం చెప్పకుండా సస్పెండ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మహాలక్ష్మి పథకంలో చాలా ఇబ్బందులు, కష్టాలు డ్రైవర్ కండక్టర్లకు అడుగడుగునా ఇబ్బందులే ఉన్నాయి. వాళ్ళకి భయం ఉంది, మా ఉద్యోగం ఉంటుందా పోతుందా, ఏం చెప్తే ఎవరు ఉంటారో, ఎండీకి తెలిస్తే ఏమవుతుందో అనేటువంటి ఆందోళన ఉన్నారు. కాబట్టి దీనికి పరిష్కారం సబ్సెంట్ బస్సులను ప్రభుత్వం కొని ప్రజల కోసం నడిపించాలి. నడిపించినప్పుడు డ్రైవర్ కండక్టర్గా పనిచేస్తాం. మహాలక్ష్మి పథకం ఇంత రన్ అవుతుంది కదా, మరి కండక్టర్లకు టార్చర్ ఉందా? అంటే టార్గెట్ కావాలి అని చెప్పేసి అధికారుల వేధింపులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఇవాళ టార్గెట్లు పెడతా ఉన్నారు, నువ్వు ఇన్ని డబ్బులదే. ఇవాళ ఒక 50,000 ఒక రూట్కి వస్తే ఓ 12,000 నగదు వస్తుంది, మిగతాదేమో డ్యూ ఉంటుంది. అది ఉంటుంది కాబట్టి సజ్జనార్ గారు అదనంగా 1,00,000 అని పెట్టాను, డిపోకి 1,00,000 అదనంగా తేవాలి అని చెప్పి. ఎక్కడికల్లా వస్తాయి? రాకపోతే కండక్టర్లని నువ్వు అదనంగా ఇంకా 3,000 తీసుకురావాలి. ఎందుకు తీసుకురాలేదు? నువ్వు కూర్చో, నీ డ్యూటీ తీసుకోకు, డబ్బులు తీసుకోమని చెప్పి ఇబ్బందులు పెట్టే పరిస్థితి, చాలా హరాస్మెంట్ జరుగుతూ ఉంది. అంటే వాడు ఎక్కడ జేబులు కొట్టి తేవాలన్నా, కండక్టరు దొంగతనం చేయాలన్నా, ఇవాళ అంత నీతిగా న్యాయంగా పనిచేస్తూ ఉన్నారు. చేసిన వాళ్ళకు కూడా ఇబ్బందులు పెట్టి క్యాష్ తీసుకోనంటే 8 గంటలు పనిచేసే కాడ 12 గంటలు చేసి వచ్చి అంత కష్టపడి వచ్చిన తర్వాత కూడా ఇంకా డబ్బులు తెలియదని ఆపడం వల్ల ఎంత ఆవేదనకు గురవుతారో మీరు అర్థం చేసుకోవాలని చెప్తా ఉన్నా. ఇంకొక విషయానికి వస్తే, ఇప్పుడు మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఆర్టీసీ సంస్థ లాభాలలో ఉందా, నష్టాలలో ఉందా? ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ఏనాడు కూడా లాభాల్లో ఉండవు. లాభం కాదు. ఇవాళ ఎక్కువ ఓఆర్ వస్తున్నది, పైసలు పెరుగుతున్నాయనే చెప్తున్నాం, అది లాభం కాదు. లాభం ఎప్పుడు ఉంటుంది? కార్మిక పైసలన్నీ పేమెంట్ అయిపోయి చచ్చినోనికి వెంటనే ఇచ్చి, రిటైర్డ్ అయినోనికి వెంటనే ఇచ్చి, మా సీసీఎస్ డబ్బులు మాకు ఇచ్చినప్పుడు ఆర్టీసీ బాగున్నట్టు, ఆర్థికంగా ఉన్నట్టు. మరి ఇవన్నీ అప్పులే ఉన్నాయి, ఇంట్రెస్ట్లే ఉన్నాయి. కార్మిక డబ్బులతోటే రొటేషన్ చేసినప్పుడు లాభం అనేది లేదు. ఎప్పుడు కానీ ప్రభుత్వ సంస్థలు, ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలని ప్రభుత్వాలే ఆదుకోవాలి, అది ఆనవాయితీ. లాభాలతోటి చూడొద్దు, లాభ నష్టాలతోటి చూడకూడదు అనేది చట్టం ఉంది. ఇవాళ ఆర్టీసీ అనేది ప్రజల కోసం ప్రజా రవాణాకి ప్రపంచంలో అత్యంత ప్రాధాన్యత ఉంది. ప్రజా రవాణా, ప్రజలు ముఖ్యము, అనగారిన జనాలు, విద్యార్థులు, ఇటువంటి వాళ్ళకు బస్సులు ఇవ్వాలనుకున్నప్పుడు ప్రభుత్వం బడ్జెట్లో సబ్సెంట్గా ప్రణాళికల ప్రకారం డబ్బులు పెట్టి ఆర్టీసీని ఆదుకొని బస్సులు కొని సంస్థ ప్రజల కోసం నడిపించాలి. చివరిగా ఈ రాష్ట్రంలో మహిళా కండక్టర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? అధికారులతో కావచ్చు, ఇక్కడ ఆ జనాలకు వచ్చినప్పుడు ప్రయాణికులతోటి కూడా. ఇవాళ మహిళా కండక్టర్లు అంటేనే పద్మవ్యూహంలో అభిమన్యులాగా మీరు చూడండి, 170-180 మందిలో ఒక ఆడపిల్ల తిరగాలంటే ఎంత రబ్బు అవుతుంది, ఎంత ఇబ్బందులు ఉంటుందో చూడండి. ఆ విధంగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. గతంలో వాళ్ళకి పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటల లోపు డ్యూటీలు ఇవ్వాలనేది ఒక నిబంధన ఉండే. ఆ విధంగా పెడితే కూడా పెట్టకుండా ఇప్పుడు ఎప్పుడైనా పోతూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. అర్ధరాత్రి కూడా రాత్రి 11-12 గంటలకు కూడా ఆడపిల్ల వస్తూ ఉంది. మరి వేరే డిపార్ట్మెంట్లలో అయితేనేమో వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది. ఇప్పుడు ఐటీ డిపార్ట్మెంట్లు ఉన్నాయి, వాళ్ళ కంపెనీ తీసుకుపోతుంది, కంపెనీ తీసుకొస్తుంది. ఇక్కడ అట్లాంటిది లేదు. రాత్రి బస్సులు ఉండవు, ఎవరు తీసుకుపోయేటోళ్ళు ఉండరు. ఇబ్బందికర పరిస్థితుల్లో తప్పదు అని చెప్తా ఉన్నారు. రెండోది
వాళ్ళకి టాయిలెట్స్ ఉండవు. ఇవాళ సీసీలను పెడతారు, అక్కడ టాయిలెట్ సౌకర్యాలు ఉండవు, బస్సు పోతూ ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, షుగర్ ఉన్న వాళ్ళకి యూరిన్ ఎక్కువ వస్తూ ఉంటుంది. ఆడపిల్లలు పాపము మంచినీళ్ళు తాగుడు మర్చిపోయారు. రోగాలకి ఏది రావద్దంటే నీళ్లు తాగాలి అని చెప్పి డాక్టర్లు చెప్తారు, కానీ వాటర్ తాగితే ప్రాబ్లం వస్తుందని చెప్పి పాపం వాళ్ళకు చంపుకొని చేయడం వలన రుగ్మతలు ఉంటాయి. 45 ఏళ్ళు ఏజ్ వచ్చే వరకు వాళ్ళకి చాలా గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, తర్వాత కాళ్ళ నొప్పులు వస్తాయి, మోకాళ్ళ నొప్పులు వస్తాయి. దానివల్ల వాళ్ళు పని చేయలేకపోతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలి. ఇంకోటి ఏంటంటే జిల్లాల నుండి వచ్చే డిలాక్స్ సూపర్ డిలాక్స్ బస్సులలో డ్రైవర్ అతనే ఉంటుండు, డ్రైవర్ కండక్టర్గా చేస్తున్నాడు. అలాంటి అప్పుడు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత, అంటే జిల్లాలలో కొద్ది దూరం తర్వాత ఇంకో స్టేజ్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు సంగారెడ్డి నుంచి తీసుకుంటే, సంగారెడ్డి టు పటన్ చెరువు తీసుకున్నాం అనుకో, అక్కడ చాలామంది జనాలు ఎక్కుతుంటారు. ఆయన అక్కడ టికెట్ తీసుకొని పరిస్థితుల్లో ఆయనకు టీటీ వాళ్ళు వచ్చేసి, అంటే మీ సంస్థకు సంబంధించిన అధికారులు వచ్చేసి సస్పెండ్ చేస్తారు. దాన్ని ఎట్లా చూడొచ్చు మనం? అంటే ఇప్పుడు ఆయన్నే, అంటే సంస్థది తప్ప, లేకుంటే ఈయన వీధి నిర్వహణలో 2 పనులు చేయడం ఈయన తప్ప? ఇప్పుడు ఎవరైనా ఒక పని చేయాలి. నేను రిక్రూట్మెంట్ ఏమని ఇచ్చినావు, నాకు డ్రైవర్ కావాలి బస్సు నడపడానికి అని చెప్పి నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినావు, రిక్రూట్మెంట్లో పెట్టినావు, నేను సెలెక్ట్ అయ్యి వచ్చేసిన డ్రైవర్గా. డ్రైవర్ పనే చేయాలి, కానీ కండక్టర్గా టిమ్ములు ఇచ్చి బలవంతంగా చేపిస్తూ ఉన్నారు. బలవంతంగా చేయించుడు కరెక్ట్ కాదని చెప్పి మొదటి నుంచి చెప్తా ఉన్నాం. మేము ట్రైనింగ్ ఇస్తాం, చేయాలి, వాళ్ళకి ఏదో ఇస్తాం అనేది కాదు. ఇవాళ ఎటువంటి కాడంటే, మేము బెంగళూరు పోయినాం. బెంగళూరులో మనం చేసినప్పుడు డ్రైవర్ కండక్టర్ అని చెప్పి వాళ్ళకు నోటిఫికేషన్ ఇచ్చి, వాళ్ళని స్టడీ ఉన్న డ్రైవర్ని తీసుకొని, ఆ తర్వాత వాళ్ళకి బేసిక్ కూడా ఎక్కువ పెట్టి, ఆ విధంగా చేసుకొని డ్రైవర్ కండక్టర్ని ఇద్దరిని ఇస్తే ఒకరు టికెట్లు ఇస్తారు, ఒకరు బస్సు నడుపుతారు. ఆ విధంగా వచ్చే పరిస్థితి ఉండే. వాళ్ళే లాంగ్ సర్వీసులు పోతే 2 డ్రైవర్లు పోతారు. ఒక ఆయన టికెట్ ఇస్తాడు, నడుపుతాడు, ఒక ఆయన పండుకుంటాడు, ఒక ఆయన మళ్ళీ చెప్తాడు, అట్లా ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే కక్కుర్తితోటి కండక్టర్ని తీసేస్తే జీతం మిగులుతుంది కండక్టర్ అనే నెపంతో మీరు చెప్పినట్టుగా చిన్న చిన్న స్టేజీలకి దగ్గర వాటికి కూడా డ్రైవర్లను ఇబ్బంది పెట్టి టిమ్ములు చేయాలని చెప్పి బలవంతంగా చేయిస్తూ ఉన్నారు. సరైన విధానం కాదు. అంటే ఇప్పుడు ఆయన సస్పెండ్ అయితే బాధ్యులు ఎవరు? అంటే ఇప్పుడు మీ సంస్థ, అంటే ఆర్టీసీ సంస్థ ఆయనకి ఏమన్నా ఆదుకుంటుందా? ఆయన పిల్లలకు కావచ్చు, ఆయనకు కావచ్చు, ఆయన కుటుంబ పోషణ అని ఎట్లా చూడవచ్చు? ఇప్పుడు ఎట్లా ఉన్నదంటే, మా ఓడ దాటేదాకా ఓడమల్లన్న, ఓడ దాటిన తర్వాత ఓడమల్లన్న అన్నట్టుగా నువ్వు చేయమని అంటారు. చేస్తే 2 డ్యూటీలు చేస్తున్నప్పుడు ఇబ్బందో ఎవరి వల్లనో చిన్న మిస్టేక్ జరిగి టిక్కెట్లో టిమ్ము రాకపోవడం వల్ల, టిమ్ము పని చేయకపోవడం వల్ల వస్తే ఈయన ఫ్రాడ్ చేసిండని చెప్పి ఆయన మీద నిర్దాక్షిణంగా సస్పెన్షన్, రిమూవ్లు కూడా అయిపోతూ ఉన్నారు, రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు ఉద్యోగాలు లేకుండా. అటువంటి పరిస్థితి కూడా వచ్చింది. అక్కడ హ్యుమానిటీ అనేది పనిచేయట్లేదు, అది కరెక్ట్ కాదు. అటువంటి వాళ్ళకి ఎంతవరకు చేయాలి, ఏం చేయాలనేది కూడా విధి విధానాలు రూపొందించుకోవాలి. ఇవాళ కర్ణాటక ఉంది, స్టడీ చేసి రమ్మనండి, అక్కడలాగా ఇక్కడ పెట్టుకుంటే మంచిదే కదా. చదువురాని డ్రైవర్ను నువ్వు తీసుకుంటావు, 8th క్లాస్ పాస్ అయినోడిని. మరి తీసుకున్నప్పుడు టిమ్ము నడపమంటే కంప్యూటర్ ఏ విధంగా వస్తుంది? రాదు కదా. మరి అవి కూడా వీళ్ళకి ఆలోచన ఉండాలి యాజమాన్యానికి. కాబట్టి యాజమాన్యం ఇష్టారాజ్యంగా ఒక పద్ధతి అనేది లేకుండా, ఇవాళ పోలీస్ స్టేషన్కి పోయిన వాళ్ళని బెదిరిస్తే ఎట్లా నేరం ఒప్పుకుంటారో ఆ విధంగా ఆర్టీసీ వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇబ్బందులకి ఓర్వలేకనే కార్మికులంతా యూనియన్లు కావాలి, మా యూనియన్లు వస్తేనే మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి అలా గగ్గోలు పెట్టుకొని నిన్న నిరసనకు వచ్చిండ్రు. తర్వాత మా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, దశల వారీగా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ నడుస్తాయి. ఆర్టీసీ ఉద్యోగులకు మేలు జరిగే వరకు సంస్థ రక్షణ, కార్మిక సంక్షేమం, సమస్యల పరిష్కారం ధ్యేయంగా అండగా కార్మికులకు ఉంటాం. కార్మికులు కూడా అండగా జేఏసీకి అండగా రండి, భయభ్రాంతుల్ని వదిలిపెట్టండి, భయపడేది లేదు. మీరు ఎంత చక్కగా అందరు ఇన్వాల్వ్మెంట్ అయితే అంత తొందరగా మన సమస్యలు పరిష్కారం చేసుకుందామని 42,000 మంది అన్నతమ్ముళ్ళు, అక్కాచెల్లెళ్ళు, ఉద్యోగులకు అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉంది జేఏసీ. రైట్, ఈరోజు ఆర్టీసీ సమస్యల పైన థామస్ రెడ్డితో ఇదే మన స్పెషల్ ఇంటర్వ్యూ.